మనల్ని దూషిస్తూ ఉంటారు, తిట్టుకుంటారు. దేనికంటే ఆ తిట్టుకున్నప్పుడు, మనల్ని బాధించినప్పుడు మనం బాధపడతాం, గాయపడుతూ ఉంటాం, మనసు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు. నిజమే. ఎందుకంటే ఎప్పుడైతే నిజమైన దేవుణ్ణి మనం ఎరిగి ఆయన దగ్గరికి వెళ్తుంటే దూషించినప్పుడు వాళ్ళు నిజంగా ఆ దూషణను మనం ఎదుర్కొన్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా హెచ్చించులో కూర్చోబెడతాడు, హెచ్చిస్తాడు కూడా, ఉన్నతంగా నిలబెడతాడు. ఎందుకంటే వాళ్ళు చేసే పనిలో వాళ్ళు మనకు సేవ చేస్తున్నారు, కీడు చేయట్లా. ఎందుకంటే ఆల్రెడీ 119వ కీర్తన 90వ వచనంలో ఉంటుంది. 91 నుంచి చదువుదాం. నీవు భూమి మీద స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నవి అని ఉంది. వాళ్ళు చేసేది సేవే మనకి. వాళ్ళు తిట్టుకుంటారు, దూషిస్తారు, కానీ ఆ దూషణలు మొత్తము భూషణాలుగా అయ్యి అసలు మనకి వాళ్ళు సేవ చేస్తున్నారు, మనకి మేలు చేస్తున్నారు, సీరియస్ చేయట్లా. ఎందుకంటే దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మనలో తగ్గింపు అవసరం. ఎవరు ఎంత తగ్గింపు ఉన్నారు, ఎంత తగ్గించుకొని నా కోసం లోబడ్డారు, నా నామము నిమిత్తం ఎవరైతే దూషణ భరిస్తున్నారు అని పాయింట్ ఆఫ్ గా ఆయన రాసుకొని ఆయన గ్రంథంలో లిఖించేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయంలో పట్టించుకుంటాడు, పట్టించుకోకుండా ఉండడు.